అయినటువంటి పూర్వ వెంకటేశ్వర గారు రచించినటువంటి కవిత్వం తలపుల పుస్తకావిష్కరణకు చేసినటువంటి పెద్దలు మరియు వేదికను అలంకరించిన పెద్దలు సభాధ్యక్షులు సివి కుమార్ గారికి, అదేవిధంగా మన ముఖ్య అతిథి అన్నవరం దేవేందర్ గారికి, పుస్తకావిష్కరణకర్త నగులూరి శేఖర్ గారికి, అదేవిధంగా పుస్తక రచయిత అయినటువంటి ఆత్మీయులు పూల వెంకటేశ్వర్లు గారికి, వారి సతీమణి మా అక్కయ్య సంతోష గారికి, ఆత్మీయ అతిథులకు, పెద్దలకు, వేదిక ముందున్న తెలంగాణ రచయితల వేదిక సభ్యులకు, కవులకు, అతిథులకు పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారం. అదేవిధంగా మా మిట్టపల్లి వారి కుటుంబం తరఫున మరియు నా అర్థాంగి అయినటువంటి స్వాతి తరఫున కూడా మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు తలపుల పుటల పుస్తకం మాకు అంకితం చేయడం కొంతమంది పెద్దల సమక్షంలో జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి పేరు గడించిన రచయితల మధ్య మాకు అంకితం ఇవ్వడం మేము చేసుకున్న పూర్వజన్మ స్ఫూర్తంగా భావిస్తున్నాం. ఇది మా మీద ఊర్ల వారికి ఉన్న ఆత్మీయత, అనురాగాలకు మరియు మా స్నేహానికి నిదర్శనమని నేను భావిస్తున్నాను. పూర్వ వెంకటేశ్వర గారు ఒకరోజు, బాబా మీకు నేను ఒక పుస్తకం అంకితం ఇవ్వాలనుకుంటున్నానని చెప్పారు. చాలా ఆశ్చర్యం వేసింది. నేనేంటి, నాకు పుస్తకం అంకితం ఇవ్వడేంటి, నాకు అసలు నా గొప్పతనం ఏముంది, ఎందుకు ఈ విధంగా ఇవ్వాలనుకుంటున్నారంటే, బాబా మీరు మంచి సహృదయులు, సమాజ సేవ చేస్తారు, నాకు మళ్ళీ అత్యంత ఆత్మీయులు, నాకు చాలా ఇష్టమైన వ్యక్తి కాబట్టి నేను ఇస్తా అనుకుంటున్నాను. అయితే రామాయణంలో హనుమంతుని యొక్క బలం తెలియదు. జాంబవంతుడు గుర్తు చేస్తేనే ఆ 7 సప్త సముద్రాలు దాటి ఆ రోజు లంకను చేరుకున్న బలం పుంజుకున్నాడు. కాబట్టి నీ మంచితనం నీకు తెలియదు, కాబట్టి నేను ఈ విధంగానైనా నీ యొక్క మంచితనానికి, నా యొక్క ప్రేమకు ఈ యొక్క పుస్తకం అంకితం ఇవ్వాలనుకుంటున్నా తెలియజేశారు. నాకు చాలా సంతోషం అనిపించింది. వెంటనే అంగీకరించడం జరిగింది. వారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఈ ఊర్లో వారి జీవితంలో అత్యంత ముఖ్యమైన కవిత్వ సాగరంలో మమ్మల్ని భాగం చేసుకున్నందుకు వారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గతంలో కూడా 2013లో మా అమ్మ నాన్నలు అయినటువంటి మిట్టపల్లి అక్కమ్మ మరియు మార్కండేయ గారి పేరు మీద పెద్ద కక్షం అనే పుస్తకాన్ని కూడా వారు అంకితం ఇచ్చారు. అసలు మా కుటుంబానికి ఎలాంటి కవిత్వం రానప్పటికీ, మేము కవులం కానప్పటికీ మమ్మల్ని కవితా సాగరంలో నిలిపి మా జన్మ ధన్యం చేసిన ఊర్ల వారికి నా ఆత్మీయ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా జాతీయ స్థాయి రచయితలు, కవుల మధ్య మాకు అద్భుతమైన తలపుల పుటలు అంకితం ఇవ్వడం మాకు చాలా ఆనందంగా ఉంది. కావున ఈ పుస్తక రచయితకు మరియు సూచనలు ఇచ్చిన వారికి, సమీక్ష చేసిన వారికి, సహకరించిన వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ఈ కవిత ప్రపంచానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.